ప్రైజులా విశ్వాస బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. ఈ సమయమున మరి కొన్ని విషయాలు జారించాలని దేవుడు మహాకృపతో మరి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైనది, మనం సమస్య ఉన్నాయి. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మార్చే దేవుడు. ఆరోగ్యం స్థితిలో ఉన్నా, కుటుంబంలో స్థితిలో ఉన్నా, మనం సమస్యలకి వెంటాడుతున్న దేవుడు నీకు స్థితిని మార్చే దేవుడు, మార్పు ఇచ్చే దేవుడు, మార్చే దేవుడు. నీ స్థితిని చూసి దేవుడు మరి ఒక సైడ్ అవ్వడు. నేను ఈ స్థితి చూసి దేవుడు దూరంగా వెళ్ళడు. నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసే విజ్ఞాపం కానీ, నువ్వు చేసే మరి ఆయన ఆరాధించుట దేవునికి తెలుసు. ఏ సమస్యలతో ఆరాధిస్తున్నావో, ఏ బాధలతో ఆరాధిస్తున్నావో, ఏ బాధల నిందలతోనూ దేవుని ఆరాధించి స్తుతించి కొనసాగిస్తున్నావో దేవుడికి తెలుసు, కనిపెడతాడు. ఎందుకు ఈ ఆరాట? స్వస్థత. నీకు స్వస్థత పడతలేనే మన ఆరాట. ఆరోగ్య బలహీనతలు పడిపోయానే ఆరాట. దేవుడు బాగు చేస్తలేదు, నా నిజాయితీ చూసి దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. నీకు స్వస్థత ఇచ్చేవాడు, స్వస్థత బాగు చేసేవాడు. మరి యోహాను సువార్తలను అక్కడ 5 మొదటి మాటలను ఉందండి. ఆ తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేముకి వెళ్ళను. అక్కడికి వెళ్ళాడు, యెరూషలేముకి. అక్కడికి వెళ్ళి మరి అదే విషయంలో 9వ వచనంకి వెళ్తామండి. వెంటనే వారు స్వస్థత నుండి తన పరిగెత్తుకుని నడిచెను. ఆ దినమున విశ్రాంతి దినమున కనుక యూదులు ఇది విశ్రాంతి దినమున కదా అని నువ్వు పరిగెత్తుకొని తగ్గదిని అని స్వస్థత నొందిన వారికి చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచినప్పుడు పరిగెత్తుకొని నప్పుడు నాతో చెప్పగా పరిగెత్తుకి నడుపమని నీతో చెప్పగా దానికి అడిగను. స్వస్థత కావాలి. గుడ్డివాడు అన్నాడు. గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎప్పుడు వస్తాడు? యూదుల రాజు ఆయన యెరూషలేముకి వచ్చాడంట, నేను చూడాలంట. మరి ఆయన ఎంతైనా కనికరించే దేవుడు, స్వస్థ బాగు చేసేవాడు అని ఒక గుడ్డివాడు వచ్చి యేసయ్య చూడాలి అంటే, అప్పుడు చూస్తున్నవాడు ఏం చేశాడు? యేసయ్య వదిలేశాడా? యేసయ్య ఏం చేశాడు? పిలిచి, అప్పుడు ఇదిగో నువ్వు విశ్వాసిస్తున్నావే, నేను నీకు స్వస్థత నంతలదే, నువ్వు వెళ్ళి మరి అక్కడ వాగ్దానం ఉంది, వాగ్దానం ప్రకారముగా మరి అక్కడ నువ్వు ఆ నీళ్ళకు మొహాన్ని కడుక్కో రా అని ఆ నదికి వెళ్తే, వాగ్దాన నదిలోకి వెళ్ళి ఆ గుడ్డివాడు కడుక్కుని ఆకనే అప్పుడు యేసయ్యని చూడలేదా? యేసయ్యని స్వస్థపరచలేదా? అక్కడ యూదులు చూశారు కదా. యెరూషలేముకి వచ్చి మంచి కార్యం చేశాడు యేసయ్య. ఎందుకనక స్వస్థత నంతు లేదు, నాకు బాగు చేతలేదు అని చింతించద్దు. సహోదరి సహోదరా, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు కనికరించేవాడు. మరి ఏబు అందులోకి వెళ్తే అక్కడ నిస్సాయి స్థితి అని ఉంది. నిస్సాయి స్థితి ఏ స్థితిలో ఉన్నామండి? నిస్సాయి స్థితిలో ఉన్నవాళ్ళన్నారు. మరి ఇక్కడ ఏబు 16:4 వచనంకి వెళ్తే చూడండి, నా స్థితిలోనుకు మీరుండి ఎడల నేను నీవాలే నా మాటలాడుదును, నేను మీ మాటలకు అర్పించవచ్చును, మీరు నా వైపు చూసి నా తల ఆడించవచ్చును. ఆయన నేను నా నోటి మాటలకు మిమ్మల్ని బలపరచాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఏబు గారిని బలపరచలేదా? ఏబు గారు ఆశ్రయించబడదా? బలపరచాడు, దీవించాడు. కానీ నిస్సాయి స్థితి, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది అని ఆయన దిగులు పడ్డా? లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, కార్యం చేస్తాడు. ఒక నమ్మకస్తులాగా ఉన్నాడు. ఎంత స్థితిలో ఉన్నా, నిస్సాయి స్థితిలో ఉన్నా, దేన స్థితిలో ఉన్నా, మరి మన హృదయంలో బాధ వచ్చినా కానీ నువ్వు దిగులు పడకో. కానీ దిగులు వచ్చినా దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకత్వముగా, నమ్మకరాలుగా, నమ్మకస్తులుగా ఉన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను బలపరిచేవాడు, దేవుడు నిన్ను బాగు చేసేవాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. ఇలాంటి విషయాలు ప్రియమిట్లరా, దేవుడు అనేక బిడ్డలకి యెరూషలేములకి బాగు చేశాడు, మనకు కూడా బాగు చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేదేవాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, వ్యాధుల కోసం, బాధల కోసం ప్రభా, నాయన
ఏ స్థితి నిశాయి స్థితిలో ఉన్న ప్రభా, ఆ స్థితిని ప్రభా బాగు చేయండి ప్రభా. ఆరోగ్య విషయాలు కుటుంబల కోసం అయ్యా ప్రార్థిస్తున్నాం. ప్రతి భార్య, ప్రతి భర్త, తల్లిదండ్రులు, వృద్ధాత్మలన ప్రభా, ఏ ప్రాంతంలో ఏ దేశంలోనా సజీవుడిగా ఉంచి నీ సాక్షి నిలబెట్టుకొని నీ ఆశలు నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రయోజనండి అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.